హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. బిగ్ బాస్ 9 ఫైనల్గా వస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్సులు ఎవరికి ఉన్నాయి? విన్నర్ అయ్యే ఛాన్సులు నాకు తెలిసినంత వరకు ముగ్గురు అనుకుంటున్నాను బ్రదర్. కళ్యాణ్ అవ్వచ్చు, డిమాన్ పవన్ అవ్వచ్చు, తనూజ్ అవ్వచ్చు. వాళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఒకరికి ఇస్తారు. ముగ్గురులో ఇమాన్యుయల్ కూడా అవ్వచ్చు. వాళ్ళ నలుగురు. అంటే మీ అభిప్రాయంలో ఎవరైతే బాగుంటుంది ముగ్గురులో? కామన్ మ్యాన్ కేటగిరీలో కళ్యాణ్ గారు కానీ డిమాన్ కానీ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ నేను కూడా ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఆబ్వియస్లీ కామన్ మ్యాన్కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కామన్ మ్యాన్ అనే కాదు, కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి ఇన్ని వీక్స్ హౌస్లో సర్వే అవ్వడం అనేది చిన్న విషయం కాదు. సో వాళ్ళు ఫిజికల్ టాస్క్లు కానీ మెంటల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉండి ఇప్పటివరకు వచ్చారు. కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీస్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ట్రోఫీ కొడితే ఐఎమ్ వెరీ హ్యాపీ. కామన్ మ్యాన్గా వచ్చి వీళ్ళిద్దరే ఉన్నారు కదా, డిమాన్ పవన్, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రో. సీరియస్లీ చెప్పాలంటే బిగ్ బాస్కి నేను కూడా అప్లై చేశాను కామన్ మ్యాన్ కేటగిరీలో. బట్ ఏంటంటే థర్డ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్ జరిగింది, దాంట్లో నేను డిస్క్వాలిఫై అయ్యాను అనమాట. అప్పుడు శ్రీజ ఐడియా ఉంది కదా, శ్రీజ ఇంకా ప్రియా శెట్టి వాళ్ళిద్దరూ మా బ్యాచ్ అనమాట. 10 మందిని బ్యాచ్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్కి రమ్మన్నారు. థర్డ్ రౌండ్కి వెళ్ళాము. గ్రూప్ డిస్కషన్లో ఏమైందంటే ఒక టాపిక్ ఇచ్చారు, అమ్మాయిల లవ్ గొప్పదా అబ్బాయిల లవ్ గొప్పదా అని ఒక టాపిక్ ఇచ్చారు. సో డిబేట్ శ్రీజ గారికి నాకు పడింది. ఆమె ఎట్లా మాట్లాడతారో మీకు తెలిసిందే. సో ఇద్దరము గట్టిగానే డిబేట్ చేశాము. బట్ నేను డిస్క్వాలిఫై అయిపోయాను అనమాట. తను క్వాలిఫై అయ్యి హౌస్లోకి వెళ్ళింది. అంటే తనుజ గారు 2 times కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అని చాలా మంది అన్నారు. మీకేమనిపించింది హౌస్లో? తనుజ హౌస్లో ఉన్నారు కదా. తనుజ అంటే శ్రీజానా 2 times ఎలిమినేషన్ కూడా బ్రదర్. ఫస్ట్ ఎలిమినేషన్ అన్ఫేర్ బ్రదర్. 100% శ్రీజ ఫస్ట్ ఎలిమినేషన్ అన్ఫేర్. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాత్రమే ఎలిమినేషన్ జరగాలని ఫస్ట్ నుంచి ఉన్నది. ఇది రూల్ బిగ్ బాస్లో. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యి బయటికి రావాలి. కానీ ఆ రోజు ఏమైందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఓటింగ్ తీసుకొని శ్రీజాని బయటికి పంపించారు. కానీ అక్కడ శ్రీజ గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాలి. ఒక్క మాట కూడా తను ఆర్గ్యూ చేయకుండా ఓకే సార్ వస్తున్నా అని చెప్పి తను బయటకు వచ్చేసింది. ఆడియన్స్ ఓటింగ్ వల్ల రాలేదు తను బయటికి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఓటింగ్ వల్ల బయటకు వచ్చారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. కానీ సెకండ్ టైం తను బయటికి రావడానికి మాత్రం తనకు తనే కారణం. ఎందుకంటే లోపలికి పిలిచి ఒక గేమ్ కండక్ట్ చేసి దాంట్లో విన్ అయిన వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారని చెప్పారు. బర్నీ గారు విన్ అయ్యారు, తను బయటకు వచ్చేసింది. అది కూడా ఓట్స్ ప్రకారం రావలేదు కదా. ఏది శ్రీజ అప్పుడు కూడా ఓట్స్ ప్రకారం రాలేదు కదా. ఓకే బ్రదర్. ఇప్పుడు ఒక గేమ్ బిగ్ బాస్లో సపోజ్ ఇప్పుడు ఒక గేమ్ కండక్ట్ చేశారు. బిగ్ బాస్లో 2 types ఆఫ్ గేమ్స్ ఉంటాయి బ్రదర్. ఒకటి ఇండివిజువల్ గేమ్ ఉంటుంది, ఇంకొకటి పక్కన వాళ్ళ సపోర్ట్తో గెలిచే గేమ్ ఉంటుంది. సో ఆ రోజు ఆ గేమ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు అసలు పక్కన వాళ్ళ సపోర్ట్ లేకుండా కండక్ట్ చేసిన గేమ్స్ మాత్రమే ఉంటే అప్పుడు అసలైన స్టామినా ఎవరికి ఉంది, అసలైన గేమ్ ఎవరు ఆడుతున్నారు అనేది ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. బట్ హౌస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పక్కన వాళ్ళ ఒపీనియన్ కన్ఫామ్గా అవసరమే. కానీ వచ్చిన వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఓటింగ్ వేసి ఫస్ట్ టైం పంపించడం అది 100% అన్ఫేర్. ఇంకొకటి భరణి గారికి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారంట, మీకేమనిపిస్తుంది? దాని గురించి నాకు అంటే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు లేదని నాకు తెలియదు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే బర్నీ గారు ఎలిమినేషన్ ఫేర్గా జరిగింది. ఫస్ట్ టైము రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చిన తర్వాత బర్నీ గారి గేమ్ అనేది అలా బౌన్స్ అయింది. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లా బౌన్స్ అయ్యిందో తన గేమ్ అలా మార్చుకున్నాడు బర్నీ గారు. మార్చుకొని ఇంతకుముందు ఫిజికల్ టాస్క్లు సరిగ్గా ఆడలేదు, మెంటల్ టాస్క్లు సరిగ్గా ఆడలేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క టాస్క్ కూడా అతను గెలిచాడా ఓడిపోయాడా అనేది పక్కన పెడితే జెన్యూన్గా ఆడుతున్నారు, 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు, ద బెస్ట్ కాంపిటీషన్ ఇస్తున్నారు బర్నీ గారు. సో ఇప్పటి వరకు రావడంలో బర్నీ గారు 100% వర్త్ అని నేను అనుకుంటున్నాను. ఈసారి లేడీ విన్నర్ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా? ఉందిగా తనుజ గారు. ఇప్పుడు సంజన గారు లోపల ఉన్నారు. 100% సంజన గారు ట్రోఫీ అయితే కొట్టరు. ఖచ్చితంగా ఒకవేళ లేడీ విన్నర్ అయితే కనుక తనుజానే అవుతారు. లేడీ విన్నర్ అయితే తనుజ గారు అవుతారు. రీతు చౌదరి ఎలిమినేషన్ మీకు ఫెయిర్ అనిపించింది? ఫెయిరే బ్రో. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రో ఒక్క విషయం చెప్తాను. చాలామంది మాట్లాడుతున్న కొన్ని టాపిక్స్ ఈ 2 daysలో మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం స్క్రోల్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ సుమన్ శెట్టి గారు ఎలిమినేషను. సుమన్ శెట్టి గారిని ఎగ్జిట్ ఇంటర్వ్యూలో శివాజీ గారు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ లీక్ అయినాయి కాబట్టే రీతుని ఎలిమినేట్ చేశారని చెప్పి ఒక టాపిక్ వచ్చింది బయటికి. అసలు ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఆ హౌస్ ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియదు. ఒక కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువెళ్ళాలంటే వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి పక్కన షాడోస్ని పెట్టి ఒక వ్యాన్లో వాళ్ళని తీసుకెళ్తారు. హౌస్లోకి వెళ్ళేంత వరకు ఆ హౌస్ ఎక్కడ ఉందో కూడా కంటెస్టెంట్స్ కూడా తెలియదు. అంత సీక్రెట్గా ఒక రియాలిటీ షోని మెయింటైన్ చేస్తున్న ఒక పెద్ద సంస్థ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అన్ఫేర్ గేమ్ ఆడి వాటి రెప్యుటేషన్ని దెబ్బతీసుకుంటాయా? 100% కాదు. ఆడియన్స్ ఓటింగ్ వల్లనే బయటకు వస్తారు. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది 100% ఫెయిర్.
అంతేగాని సుమన్ అన్న క్వశ్చన్స్ లీక్ అయినాయి అని చెప్పి రీతుని బయటికి తీసుకురావడం అనేది 100% ఏంటంటే వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి మేము ఏదో ఫేమ్ అయిపోవాలి, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఫేమ్ అవ్వాలని వాళ్ళు మాట్లాడే మాటలు. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ టాక్ తీసుకోవడానికి వచ్చిన చాలామంది మీడియా వాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేస్తే రిపీటెడ్గా వాళ్ళే ఉంటారు బ్రదర్, పబ్లిక్ ఎవరు ఉండరు. అవునా? చాలా వీడియోలో ఉన్న పర్సన్సే మళ్ళీ అన్ని చోట్ల వాళ్ళే రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఒక రివ్యూ ఇస్తారు, అక్కడ ఒక రివ్యూ ఇస్తారు. అది వాళ్ళ పర్సనల్ ఎజెండా. అది వాళ్ళు పర్సనల్గా పబ్లిక్లో ఫేమ్ తెచ్చుకోవడం కోసం మాట్లాడే మాటలు తప్పితే వాంటెడ్లీ వాళ్ళు క్రియేట్ చేసే కాంట్రవర్సీ ఇది. అంతేగాని కొన్ని లాంగ్వేజ్ మన ఓన్లీ తెలుగులో కాదు బ్రదర్, తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్లో బిగ్ బాస్ నడుస్తుంది. అండ్ అన్నిటికంటే కూడా తెలుగుకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఒక మంచి రెప్యుటేషన్ ఉంది. దాన్ని చిన్న చిన్న విషయాలకి వాటి రెప్యుటేషన్ దెబ్బతీసుకునే పని ఖచ్చితంగా స్టార్ మా అయితే చేయదు. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? 1 to 5 ఆర్డర్. ఖచ్చితంగా కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు టాప్ 1. నెక్స్ట్ ఇమాన్యుయల్, డిమాన్ పవన్, తనూజ, వీళ్ళ నలుగురు కన్ఫామ్ అనుకుంటున్నా. సుమన్ అన్న కానీ, భరణి గారు కానీ, సంజన గారు కానీ, వీళ్ళ ముగ్గురులో ఎవరన్నా ఒకళ్ళు వస్తారు. ఇంకా టాప్ 4 అయితే 100% వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాం? లాస్ట్ టైం జరిగిన ఓటింగ్ చూసుకుంటే లాస్ట్లో సుమన్ అన్న ఇంకా రీతు ఉన్నారు. సుమన్ అన్న గేమ్ మార్చుకొని బాగా ఆడితే సుమన్ అన్న వెళ్ళిపోతారు టాప్ 5కి. లేదంటే మళ్ళీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే సంజన గారు అవ్వచ్చు. టాప్ 6 ఉంటే బాగుంటుందా, టాప్ 5 ఉంటుంది? టాప్ 6 ఎందుకు ఉంటారు భయ్యా? ఒకసారి టాప్ 6 కూడా పెట్టారు కొన్ని సీజన్. లేదు బ్రదర్, టాప్ 5 ఉంటేనే బాగుంటుంది. ఓకే.